హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని, మీరు ఆధ్యాత్మికంగా బాగుండాలని, అన్ని విషయాల్లో వర్తిల్లాలని ప్రభు మనల్ని అన్ని విషయాల్లో దీవిస్తాడండి. ఒక విషయంలో మనం గొప్ప చెప్పుకోవటం, ఇంకో విషయాల్లో మనం ఏదో దీన స్థితిలో లేకపోతే కృంగిన స్థితిలో ఉండటం, ఇందులో జయించాను అందులో ఓడిపోయాను అన్నట్టుగా ఉండటం దేవుని విషయం కాదు. అతడు చేయనది అంతయు సఫలమని. అలాంటి ఆశీర్వాదం కావాలంటే వాక్యాన్ని ధ్యానించండి, అనుసరించండి, దీవించబడతారు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మరోసారి పాద సన్నిధిలో కూడుతున్నాము, మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇందాక అడిగాను కదా, మీరు లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి, అప్పుడు మాకు అర్థమవుతుంది. ఈ లోకంలో అన్నిటికంటే కష్టమైన పని ఏంటంటారు? అన్నిటికంటే కష్టమైన పని ఏంటి? కుటుంబంగా మనకి కష్టమైన పని ఏంటి? కొంచెం ముందుకెళ్ళాను నేను. కుటుంబాన్ని పోషించుకోవటమా? ఒక ఇల్లు కట్టుకోవటమా? ఏంటండి? ఎన్నో పనులు ఉన్నాయి, కష్టమైన పనులు. ఉద్యోగం కష్టం, చదువు కష్టం. ఏంటండి? రకరకాల పరిస్థితుల్లో మనం కష్టపడుతుంటాం సాధించటానికి. అవన్నీ కష్టపడి సాధించవచ్చు. కానీ అన్నిటికంటే కష్టపడింది ఒకటి ఉంది, కష్టమైనది ఒకటి ఉంది. ఏంటంటారు? నేను చెప్పనా? పిల్లలను దేవుని కొరకు పెంచటం. పిల్లల్ని పెంచటం అనలేదు సుమా, పిల్లలను దేవుని కొరకు పెంచటం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లుగా పెంచటం, యోగ్యులు ఉన్నట్లుగా పెంచి పెద్ద చేయటం. ఇది అన్నిటికంటే కష్టమైన పని. ఆ బాధ్యతను తల్లిదండ్రులుగా దేవుడు మనకు అప్పచెప్పాడు. మీ పిల్లలు ఉన్నారా? చిన్నోళ్ళ పెద్దోళ్ళ? మొక్కై వంగనది మ్రాణై వంగున. మీరు చిన్నప్పుడు వాళ్ళని సరిగా పెంచకపోతే పెద్ద అయిన తర్వాత వాళ్ళని మీరు ఏం చేయలేరు. అందుకే దేవుడు తల్లి ఒడిలో కూర్చుండబెట్టాడు బిడ్డని. మాటలు రావు, ఎదురు ప్రశ్నలు వేయలేరు. మనం ఏది చెప్తే అది, ఎలా మలిస్తే అలా మలుస్తుంది శిశువు. కానీ బిడ్డ ఎదుగుతుండగా ఆ బిడ్డలో పెంకితనం, ముడ్డితనం, చెడుతనం స్వాభావికంగా వచ్చేస్తున్నాయి. సో అక్కడే మనం వారిని ట్రైన్ చేయాలి, వాళ్ళని సిద్ధపరచాలి, వాళ్ళని సరిగా పెంచాలి. హన్న దేవుని సన్నిధిలోకి వెళ్ళి నాకు ఒక బిడ్డని అయ్యా నీకు అర్పిస్తానంది. పాలు విడిచే సమయానికి తెచ్చిస్తానంది. అంటే తల్లి పాలు అవసరం లేనంత వయసు వరకు నేను పెంచుతాను అంతే. కానీ అంతవరకు తను పెంచిన పరిస్థితి చూస్తే ఆ బిడ్డ తర్వాత ఎలా పెరిగి గొప్ప ప్రవక్త అయ్యాడు, సంతోషంగా దేవుని మందిరంలో ఎలా పరిచర్య చేయగలిగాడని చూస్తే ఆ తల్లి ఉగ్గుపాలతోనే ఆ బిడ్డకు దైవ భయాన్ని, దేవుని ప్రేమను, దేవుని కార్యాల గురించి నేర్పించింది. మనకి పాలు విడిచే సమయం వరకు తల్లి చేతుల్లో ఉంటుంది బిడ్డ. ఆ తర్వాత తండ్రి చేపట్టుకుంటాడు బిడ్డ. ఆ తర్వాత తండ్రి బాధ్యత ఆ బిడ్డను పెంచటం. తండ్రి సరిగా పెంచకపోతే ఆ బిడ్డలు చూడండి, తండ్రి లేని బిడ్డలు చాలా బికారులుగా ఉంటారు, ర్యాష్గా ఉంటారు, విధేయులు అవ్వరు, తుంటరిగా ఉంటారు. కారణం శిక్షించబడలేదు, వారు గద్దించబడలేదు, దిద్దబడలేదు, మలచబడలేదు. మనోహ దంపతులకి పిల్లలు లేనప్పుడు దేవుని దూత కనపడి మీకు ఒక బిడ్డనిస్తాం, అతను గొప్పోడుగా ఉంటాడు, అతని పేరు సంసోనుని పెట్టండి అని చెప్తే, భార్య కనపడి చెప్తే ఆ ఇంటి మనోహ అడిగాడు, అయ్యా మళ్ళీ ఒకసారి ఆ దైవజనుడు పంపించి మా బిడ్డలను పెంచటం మాకు నేర్పించు. తండ్రి కూడా నేర్చుకోవాలి. అంతా పిల్ల అమ్మని అడుగు,
ఎప్పుడు పుట్టింది మీ బిడ్డ, డేట్ ఆఫ్ బర్త్ అంటే వాళ్ళ అమ్మకే తెలుసు, ఏం చదువుతున్నాడంటే కూడా వాళ్ళ అమ్మకే తెలుసు, ప్రోగ్రెస్ రికార్డులో మార్కులు ఎన్నో వచ్చాయంటే వాళ్ళ అమ్మే సంతకం పెడద్దు అన్నట్టుగా ఈరోజు తండ్రులు నిర్లక్ష్యం ఉంటున్నారు. పాలు విడిచే వరకే తల్లి బాధ్యత, ప్రేమ పంచుద్ది జీవితకాలం అంతా. కానీ తండ్రి శిక్షణ కావాలి. తండ్రి శిక్ష, తల్లి ప్రేమ ఒక బిడ్డను యోగ్యుడిగా చేస్తుంది. నీకు ఘనత తెచ్చేవాడిగా నీ బిడ్డ ఉంటాడు. నీ పేరు నిలబెట్టమంటారు చూడండి మన దేశంలో. నీ బిడ్డను చూసి నువ్వు గర్వించేటట్టుగా ఉండగలుగుతావు. కానీ ఈ రోజున ఎందుకన్నాడరా బాబు, నేను నాకు చిగ్గు తీసుకొస్తున్నావు, నన్ను అవమానం పెడుతున్నావు, నన్ను బాధ పెడుతున్నావు అని అఘోరిస్తున్నారు చాలామంది తల్లిదండ్రులు. కారణం వాళ్ళ తప్పు కాదు, మీరు పెంపకం తప్పు. వాక్యం చాలా చెప్తుంది ఎలా పెంచాలని. సొలొమోను తల్లి పశ్చాత్తాపడింది బెత్షెబ. తన తప్పు కోసం ముందు ఒక బిడ్డ చనిపోయాడు, తర్వాత పశ్చాత్తాపడ్డ తర్వాత పుట్టిన బిడ్డ. మా దోషములేవి మా బిడ్డ మీదకు రాకూడదని కన్నీటితో పెంచింది, దేవుని భయంలో పెంచింది. కాబట్టి చిన్న బాలుడుగా ఉన్నప్పుడు నీకేం కావాలని దేవుడు అడిగితే, నాకు బైక్ కావాలి, నాకు కారు కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి అనలేదండి. దేవా నాకు జ్ఞానం దయచేయమని అడగగలిగాడు. నీ బిడ్డ ఏమడుగుతున్నాడో దాన్ని బట్టి నువ్వు ఎలా పెంచావో అర్థమైపోతుంది. ఈనాటి బిడ్డలు నీ పరిధిలో కూడా కొద్ది కాలమే ఉంటారు. మేబీ మోస్ట్లీ ఈ రోజుల్లో 10-12 సంవత్సరాల వరకే. ఆ తర్వాత వాళ్ళు టీనేజ్లోకి వచ్చారంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, లోకల్ సర్కిల్లో పడిపోతారు. కాబట్టి వాళ్ళ మీద మన ప్రభావం ఎక్కువ ఉండదు, లోక ప్రభావం ఎక్కువ ఉంటుంది. తండ్రిగా నీ బాధ్యత, తల్లిగా నీ బాధ్యత కొన్ని సంవత్సరాలు, 10 years అంటే 5 వేసుకోండి. ఆ 5 yearsలో నువ్వు కొంచెం నీ బిడ్డ కోసం త్యాగం చేస్తే, సమయం వెచ్చిస్తే, పట్టించుకుంటే, గద్దిస్తే, దిద్దితే, నేర్పిస్తే వాళ్ళు యోగ్యులవుతారు. పిల్లలు అని తీసి పడేయకండి. నాకు బోల్డ్ పనులు ఉన్నాయి, పిల్లలు పోండి, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటారట. ఇవాళ ఓ సెల్ ఇచ్చి ఆడుకోపోరా, గేమ్స్ అంటారు. అదే వారి జీవితాన్ని నాశనం చేస్తుంది. నీ బిడ్డలతో కూర్చొని ప్రార్థించు. మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టండి, బిడ్డలతో మాట్లాడు, బిడ్డలకు నీ మీద నమ్మిక కలుగు చేయి. నా నాన్న నాకు మోరల్ సపోర్ట్, నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు, నా తల్లి నన్ను ప్రేమిస్తుంది, నా తల్లిదండ్రులు ఎప్పుడు నా పక్షంలో ఉన్నారు అనే ధైర్యం నీ బిడ్డలకు వచ్చినప్పుడు లోకంలో స్నేహాలు ఎందుకు చేస్తారండి? నువ్వే యు ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్ ఫర్ యువర్ చిల్డ్రన్. మా నాన్నే నా బెస్ట్ ఫ్రెండ్, మా నాన్నే మాకు రోల్ మోడల్, మా అమ్మే మాకు సమస్తం అని చెప్పేవాడిని ఎంతోమందిని చూస్తున్నాం. బిడ్డల పెంపకం అనేది యూ హ్యావ్ టు, నీ సమయాన్ని వెచ్చించాలి. ఉద్యోగాలు చేసుకుంటూ బిడ్డను నిర్లక్ష్యం చేయకండి. ఉద్యోగం ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ నీ బిడ్డలు ఎదిగిన తర్వాత వాళ్ళని పెంచడం నీ వల్ల కాదు. ఈ రోజున మా పిల్లల్ని పెంచడం మాకు నేర్పించు. ఎన్నో విషయాలు ప్రార్థిస్తామండి. మా పిల్లలకు సీట్ రావాలి, మంచి చదువు రావాలి, మంచి వర్ధిల్లాలి, మంచి భార్య దొరకాలి, ఎన్ని ప్రార్థన చేస్తాం. కానీ మాకు మా బిడ్డలను పెంచడం నేర్పించని మీరు ఎవరన్నా ప్రార్థించారా? బిడ్డలను పెంచడానికి దేవుని సహాయం కావాలి. బిడ్డలను పెంచినట్లుగా దేవుని జ్ఞానం నీకు కావాలి. వాక్యం చదవాలి. నువ్వు చిన్నపిల్లోడుగా దేవునికి లోబడకపోతే నీ బిడ్డలు నీకు లోబడాలని ఎట్ట నమ్ముతారు? నీ యవన కాల పాపాలు నీ బిడ్డల ఒళ్ళో రిఫ్లెక్ట్ అవటం నువ్వు చూస్తున్నావు కదా. అందుకని తండ్రి, నా దోషములు నా జ్యేష్ఠ కుమారు ఒడిలో పడకుండా చేయమని శిలువ దగ్గర నీ పాపాలు ఒప్పుకుంటే, నువ్వు ఒకవేళ తాగుబోతువైనా, నువ్వు ఒకవేళ తిరుగుబోతువైనా, నీ యవన కాలం అంతా పాడు చేసుకున్న వ్యక్తివైనా, నీవు ఇప్పుడు రక్షించబడి నీ జీవితంలో యవన కాలంలో దేవునికి దూరంగా ఉన్న వ్యక్తివైనా, నీవు పశ్చాత్తాపడితే నీ కీడేది, శాపం ఏది బిడ్డల మీదకి రాదు. సరిగదా? ఆ బిడ్డలు రెండంతలుగా నీ దీవెన, వారి దీవెన రెండంతలుగా దీవించబడతారు. పిల్లలను దండించాలి, శిక్షించాలి, గద్దించాలి, గారం చేయకూడదు. చాలామంది తల్లులు చాలా గారాబం చేస్తారు. ఈ రోజుల్లో రివర్స్లో కూడా ఉన్నారులేండి. తల్లులు గద్దిస్తుంటే తండ్రి గారం చేస్తుంటాడు. మంచిదే. ఇద్దరు గద్దించారా వాడు ఇల్లు వదిలి పారిపోతాడు. ఇద్దరు గారవించారా వాడు మెద్దెక్కి కూర్చుంటాడు. ఒకరు శిక్షించండి, ఒకరు ఆదరించండి. కానీ తండ్రి బాధ్యత
దేవుడు వాక్యం ఏం చెప్తుంది తెలుసా? బెత్తము వాడని వాడు, చూడండి సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనంలో, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును. నిజంగా నీ బిడ్డను నువ్వు ప్రేమిస్తే వాడిని శిక్షిస్తావు. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. పిల్లల్ని కొట్టచ్చా? కొడదానికి లేదని చట్టాలు వచ్చాయి. ఇప్పుడు కొట్టే స్థితి దాకా వెళ్ళక్కర్లేదండి. నీ మాటతోనే వాడిని దిద్దొచ్చు. ఒకవేళ నీవు గద్దించవచ్చు, ఒక దెబ్బ వేయొచ్చు. ఏది గడ్డాలు మీసాలు వచ్చా కాసుమా? నీ బిడ్డలు చిన్న వయసులో శిక్షించాలి. పెట్ట తీసుకొని నోట్లో పెట్టుకుంటుంటే మా బాబే తినకు నాన్న అంటావా? చెయ్యి బయట తీసి మూతి మీద చెయ్యి మీద ఒక దెబ్బేస్తాం. పనికిమాలిన పనులు చేస్తున్నప్పుడు వాడిని గద్దించి నువ్వు చేసేది తప్పులా అని తెలుసుకునేటట్టు వాడిని శిక్షించవచ్చు. కానీ నీ శిక్ష మోతాదులో ఉండాలి. అరే కొంతమంది కొట్టొచ్చు, శిక్షించవచ్చు అంటే ఏది పడితే అది పెట్టుకొని కొడతారు. పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తుంటారు. గరిటెలు పట్టుకొని కొడతారు, గొడుగులు పట్టుకొని కొడతారు, సెల్ ఫోన్ వేసి కొడతారు. అయ్యో, కోపంతో కొట్టకండి, ప్రేమతో కొట్టండి. ఒక దైవజనుడు తన బిడ్డల్ని పెంచడంలో, దేవా నాకు నేర్పించని అడిగితే నీ బిడ్డల్ని శిక్షించమని ప్రభు చెప్పినప్పుడు అతను ప్రార్థన చేసి బెత్తబడ్డేదంట ఆయన దగ్గర. తప్పు చేసినప్పుడు వాడు వచ్చి నిలబడితే, ప్రభువా ఎన్ని దెబ్బలు కొట్టమంటావు, వీడు అబద్ధం ఆడాడు, ఎన్ని దెబ్బలు కొట్టమంటావు, వీడు గ్లాస్ పగలగొట్టాడు, ఎన్ని దెబ్బలు పెట్టమంటావు, వీడు లోపడతలేదు అన్నప్పుడు దేవుడు చెప్పేవాడంట, ఒక దెబ్బ గ్లాస్ పగలగొట్టాడా, మళ్ళీ కొనుక్కోవచ్చు, ఒక దెబ్బ కొట్టు. అబద్ధం ఆడాడా, ఇది చాలా తప్పు, ఇంకొకసారి అబద్ధం ఆడకుండా ఉండాలంటే 3 దెబ్బలు కొట్టు అని అరచేయి చాపని కరెక్ట్గా కొట్టేవాడంట. చేతులు ఎరిగేటట్టు కాదే, నడుము మీద, గౌదల మీద, ముఖం మీద, ఎక్కడ పడితే అక్కడ నెత్తి మీద కొట్టకూడదండి. వాళ్ళు అల్లాడిపోతారు, వాళ్ళు తట్టుకోలేరు. కానీ అదే సమయంలో కొట్టకుండా ఉండొద్దు. వారికి సొరక తగలాలి. వారు చేసిన తప్పు వారు గ్రహించుకోవాలి. నీ బిడ్డలకు బుద్ధి వచ్చినట్టు కొట్టు కానీ చావాలని కోరుకో. అయ్యో, 18వ వచనం, కొట్టబట్టే చావు దెబ్బలు కొడతారు ఏంటండి? 19వ అధ్యాయం సామెతల గ్రంథం 18వ వచనం, బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావాలని కోరద్దు. బిడ్డలు చస్తే బాగుండు అనుకునేవాళ్ళు చంపేస్తాను రా అనేవాళ్ళు ఈ రోజున చాలామంది అవ్వదు. నోటుకు వచ్చేటట్టు బిడ్డల్ని చంపుతా అనకండి. మీ బిడ్డలు గర్భఫలము యెహోవా ఇచ్చు దానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము. నీ వాళ్ళు కాదు, దేవుడు ఇచ్చాడు. దేవుడికి చెప్పాలి నీ బిడ్డల విషయమై. నీ బిడ్డలను చావాలని కోరొద్దు, వాళ్ళు మారాలని కోరు. మనుషుల్ని మార్చే ప్రభువు ఉన్నాడండి మనకి. మొండిగా తిరిగే బిడ్డల కోసం కన్నీటితో ప్రార్థిస్తే వాళ్ళు యోగ్యులవుతున్నారు. తిరుగుబాటు చేసిన బిడ్డలను కొరకు కన్నీరు గారిస్తే వాళ్ళు దైవ సేవకులు అవుతున్నారు. సెయింట్ అగస్టిన్ ఒకడు, హడ్సన్ టైలర్ అనేవాడు ఒకడు. వాళ్ళ తల్లులు చేసిన ప్రార్థన బట్టి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ప్రభు కొరకు దేశాలకు మిషనరీలుగా, సాక్షులుగా మారగలిగారు. నీ దేవుడు ఆత్మను రక్షించేవాడు. మన గర్భఫలం ఇచ్చాడు. వారు మనకంటే యోగ్యులు అవ్వాలి. వారి కొరకు దేవుడి ప్రణాళికలు ఉన్నాయి. ప్రభువా, మా బిడ్డలను పెంచడం మాకు నేర్పించు. సుశర్ణ వెసిలేకి 24 మంది పిల్లలు ఉండేవారు. మధ్యలో చాలామంది చనిపోయారేమో, కానీ 19 పిల్లలు ఉంటే కుటుంబ ప్రార్థన అయిన తర్వాత ఒక్కొక్క బిడ్డ పడక దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈ బిడ్డ పట్ల నీ చిత్తం జరగాలి, ఈ బిడ్డ యోగ్యుడు అవ్వాలని ఒక్కొక్క బిడ్డ కోసం ప్రార్థించేదట. ప్రార్థించే తల్లి, శిక్షించే తండ్రి, ప్రేమించే తల్లిదండ్రులు బిడ్డలను యోగులుగా చేయగలుగుతారు. మీ బిడ్డలు బంగారం అండి, మా బిడ్డ అని చెప్పుకుంటారు కదా. కానీ ఆ బంగారాన్ని అగ్నిలో వేసినట్టు దాన్ని శుద్ధీకరించకపోతే అది బంగారం కూడా బంగారం కాదండి. బిడ్డలు పెంచుండగా బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పించు, వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోవడం. దేవుడు మన బిడ్డలను యోగ్యులుగా పెంచుకున్నటకు సహాయం చేయను గాక. ఒకవేళ మీ బిడ్డలు ఇప్పటికే పెరిగిపోయి ఉంటే
మేమేం చేయలేకపోతున్నామండి, అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలా అని అంటారు చూడండి. అనే పరిస్థితుల్లో ఉంటే ప్రార్థన ద్వారా అసాధ్యమైంది ఏది లేదు. మీ బిడ్డలు ఇప్పటికే ఎదిగిపోయి ఇష్టమొచ్చినట్టు జీవిస్తున్న వారిగా ఉంటే వదిలేయకండి, వాళ్ళు చావాలని కోరకండి. వారి పట్ల దేవుని ప్రణాళికలు నెరవేరినట్లు ప్రభు పాదాలు పట్టుకొని మీరు విజ్ఞాపన చేయండి. అటు వారి కోసం ప్రార్థన చేయాలని ఆశిస్తే మీ బిడ్డల పేర్లు మాకు తెలియచేయండి. వారి పక్షంలో మేము కూడా ప్రార్థన చేస్తాం. దేవుడు అద్భుతంగా వారి హృదయాలను జీవితాలను మారుస్తాం. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. యువత చెడిపోతున్నారని మేము అంటున్నామే కానీ తల్లిదండ్రులుగా మా బాధ్యత మేము చేయని వలన వారిని మా చేతుల్లో పెట్టినప్పుడు వారిని నీతి న్యాయాలతో దైవ భయముతో వారు ఎదుగునట్లుగా వారిని పెంచని మూలాన, వారికి నేర్పించని మూలాన, వారిని గద్దించి శిక్షించి తగిన రీతిగా వారి ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడని మూలాన ఈరోజు మా బిడ్డలు అవిధేయులయ్యారని మేము చూసినప్పుడు మేము పశ్చాత్తాపడి మా దోషములు ఒప్పుకుంటూ మా బిడ్డల కొరకు విజ్ఞాపన చేయుటకు సహాయం చేయండి. ఎవరెవరి కుటుంబాల్లో బిడ్డలు అవిధేయులుగా ఉన్నారో వారి పట్ల ఈ రోజున నీ కార్యము జరిగించి ఇప్పటికైనా మా హృదయాలు మార్చగలిగిన, మా బిడ్డల భవిష్యత్తును మార్చగలిగిన నీ ప్రణాళిక చొప్పున వారిని వర్ధిల్లింపజేయగలిగిన దేవుడిగా నీ ఉన్నావని నమ్ముచున్నాము కనుక మమ్మను మా కుటుంబాలను దీవించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్ర భారాలు 9540 నెంబర్కి మిగతా దేశాల్లో ఉంటే 91001010 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో ప్రార్థిస్తున్నాం. తప్పక ప్రభు మీకు సహాయం చేస్తాడు. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలవరి ప్రతి దేవుడు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీ తోడేను గాక. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు కూడా ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం.